నేనైతే గియాల ఒక పాట కోకిల కోసం నల్గొండకైతే వచ్చేసిన. మీ గొంతు అయితే భలే ఉంటది. ఆ రావు తల్లి రేణుకెళ్ళమ్మ భలే ఉంటదమ్మా. రావు తల్లి రేణుకెళ్ళమ్మ, మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ. మొన్న అది మంగ్లీ గారితో కూడా పాడినరు కదా. సోలేడు గవ్వలమ్మ ఎల్లమ్మ, సోగిన జడలమ్మ ఎల్లమ్మ. రైతుల కోసం ఏదైనా మంచి పాట. చేను పదును చేసినాడే సందమామ, రైతు మొక్క నాటినాడమ్మా సందమామ రైతు. అమ్మా ఇప్పుడు శివరాత్రి వస్తుంది, మీరు ఎట్లా చేసుకుంటారు శివరాత్రి? ఉమామేశ్వర శంకర నీకు సమానమెవరు లేరురా. హర 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 శంకర ఓం జటాధర ఓం గంగాధర. అందరికీ నమస్తే, ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా మంచిగున్నా. మరి మీరు ఎట్లున్నారు? మంచిగున్నారని అనుకుంటా. నేనైతే గియాల ఒక పాట కోకిల కోసం నల్గొండకైతే వచ్చేసిన. నల్గొండలో ఏడనుకుంటున్నారా? మాడుగులపల్లి కేశవపురం అనే ఊరికైతే వచ్చేసిన. పాట కోకిల మీ అందరికీ తెలిసే ఉంటుంది. రావు తల్లి రేణుకెళ్ళమ్మ, నిన్ను రాజుగారు పిలువనంపే రేణుకెళ్ళమ్మ. ఈ పాట ఎంత వైరల్ అయిందో అందరికీ ఎరికే కదా. అసలు గందులా ఆవిడ వేసే స్టెప్పులకి, ఆవిడ వాయిస్కి, ఆ అమ్మ వాడితే పాట ఇంకా అసలు దానికి తిరిగే ఉండదని చెప్పొచ్చు. మరి ఆ అమ్మ ఒక్కటేంది రెండేంది ఎన్ని పాటలు పాడుతుంది తెలుసా? దేవుని పాటలు పాడుతుంది, భజన పాటలు పాడుతుంది, కోలాటం పాటలు పాడుతుంది, అట్లనే ఉద్యమం పాటలు కూడా పాడుతుంది. మరి గిన్ని పాటలు పాడుతుందంట. మరి ఆ అమ్మ దగ్గరకు పోయి అందరికీ తెలుసు ఆ అమ్మ, కానీ నేను మళ్ళా ఆ అమ్మ ఊరికే వచ్చి ఎట్లా పాడుతుంది, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఇన్ని పాటలు ఎట్లా నేర్చుకున్నది అన్నీ ఆ అమ్మని అడిగి అరుచుకుందాం పదండి. నేనైతే ఈరోజు పాటల కోకిల మన భిక్షమమ్మ దగ్గరికి అయితే వచ్చేసిన. మరి అమ్మతో మాట్లాడి పాట ముచ్చటైతే అరుచుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం. ఎట్లున్నారు? బాగున్నారా? మీ గొంతు అయితే భలే ఉంటది. ఆ రావు తల్లి రేణుకెళ్ళమ్మ భలే ఉంటదమ్మా. పాట అయితే నాకు చాలా ఇష్టం నిజంగా. అయితే మనం ఈరోజు మన పాట ముచ్చటల మంచిగా ఒక పాటతో స్టార్ట్ చేద్దాం. ఏదైనా మనం మంచి పాట. ఉమామేశ్వర శంకర నీకు సమానమెవరు లేరురా. హర 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 శంకర ఓం జటాధర ఓం గంగాధర. కైలాసవాస కరుణాంతరంగ కాపాడరా మమ్ము కైలాసవాస. ఉమామహేశ్వర శంకర నీకు సమానమెవరు లేరురా. శ్రీశైలవాస శ్రీ మల్లికార్జున చేరుకున్న భక్తులకు మోక్షమివ్వరాద. నందీశ్వర హర నాగేశ్వర హర ఉమామహేశ్వర శంకర నీకు సమానమెవరు లేరురా. నా మొదటి సాంగ్ తల్లది. ఫస్ట్ సాంగ్ ఇది వాడినరా? సాంగ్ నాకు ఇంట్రెస్ట్ ఉన్న సాంగ్. ఫస్ట్ మైక్ పెట్టినప్పుడు అది వాడినరా? ఫస్ట్ ఇదే స్టూడియోలా వైరల్ అయింది కూడా ఇదే. అవును, యూట్యూబ్ లో. అసలు ఈ పాట ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పుడు వాడినవు, అసలు నీకు గుర్తుందా ఎప్పుడు స్టార్ట్ చేసినావు? నాకు చిన్నప్పటి నుంచే వచ్చేది. నాన్న అమ్మ పాటలు బాగానే పాటలు పాడేది అన్నట్టు. అమ్మ నేర్పించిందా? అమ్మ పాడుతుంటే వినేదాన్ని. ఇంకా అప్పుడు నేను కూడా చిన్నగా ఉన్నా కూడా పాడుకునేదాన్ని. తర్వాతకి ఇక అనుకున్నావా ఈ రోజు ఇంత పెద్దగా సింగర్ అయిపోతా, నేను మంచిగా టీవీలలో వాడతా అని? అసలు అనుకోలేదు కదా. ఎట్లా అనుకుంటాం ఫస్ట్, కానీ చూస్తా అనుకునేదాన్ని. అట్టాట అవకాశాలు వచ్చుగా బాగుండు అనిపించేది. కానీ అట్నే వచ్చింది ఆ దేవుడు అనేటోడు. కోలాటం కూడా చేసినావంట, మంచిగా భజనలు కూడా చేసేవాళ్ళు అంట. చెక్క భజన చేస్తాం. చెక్క భజన ఇలా చేసుకుంటూ పాటలు పాడతారా? అది ఎప్పుడు? ఆ భజన కూడా ఎప్పటి నుంచో చేస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి భజన కోలాటాలు. కోలాటం నేర్చుకున్నారా? మాస్టర్ పుట్టల సైజులని ఉంటాడు ఏమలపల్లి నుంచి. ఊర్లోనేనా? లేదు, ఏమలపల్లి మాస్టర్ ని పిలిపించుకొని కోలాటాలు నేర్చుకున్నాము. ఒక 28 మందిని నేర్చుకున్నాం. తర్వాతకి మళ్ళా నేను ఊళ్ళో వాళ్ళకి నేను నేర్పించిన. మళ్ళా నేను నేర్పించి అట్నే మాస్టర్ అయిపోయినట్టు. పక్క ఊర్లలో కూడా నేర్పించిన. అమ్మా, మాస్టర్ కూడా అయిపోయినావు? నేను మాస్టర్నేరా, కోలాట మాస్టర్. అప్పుడు ఎట్లా అనిపించింది అంటే నువ్వు నేర్చుకొని ఇంకొకరు నేర్పిస్తుంటే ఎట్లుండే అప్పుడు? మంచిగా ఉంటది అన్నట్టు. ఎంత మందికి నేర్పించినావు? ఎన్ని? 70 టీంలు నేర్పించిండ్రా. వాయమ్మా, 70 టీంలు అంటే మంచి కోలాటం ఆర్టిస్ట్ అయితే మీరు. ప్రైజులు కూడా వచ్చినాయి నాకు. ప్రైజులు వచ్చినాయి? ఫస్ట్ ప్రైజులు వచ్చినాయి, 5 ప్రైజులు వచ్చినాయి.
ఏడా ఏ ఊర్లలో మారపల్లి వచ్చింది, మట్టం పెళ్లి వచ్చింది, ఇంకా నల్గొండ, చాలా దుక్కుట్లో వరంగల్లు. అమ్మ నేర్పించిన ఏదైనా పాట గుర్తుందా ఇప్పటికి? అమ్మ నేర్పించింది పాడతారా? పాడు మంచి పాట ఏదన్నా. మంచి నీళ్ళ మరి బాయి కాడ, మారు మల్లె మరి తోట కాడ, అమ్మయ్యవరే కమ్మూరి కాంత, బంగారు బింద సేత పట్టింది, బంగారు బింద సేత పట్టింది, బామనీలకు బయలుదేరింది. అయ్య ఎవరో ఎలవోల రాజా, బంతులేమో మరి కట్టినాడు, బంతులేమో మరి కట్టినాడు, రంతులేమో మరి సాగినాయి. ఇది పాడేది అన్నట్టు, అదొకటి పాడేది. అర్థం అంటే ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయిని చూసి అట్లా మూర్చపోతుంది అన్నట్టు, దాని గురించి ఫ్లాట్ అయిపోతుంది అనమాట. అట్లా దాని గురించి. ఇంకా ఏదన్నా మంచి పాట? ఇంకోటేమో ఇది పాడేది. ఆడబిడ్డ కావాలి, ఆమె కావాలి, ఆమె రోటికి రాస పుండు కావాలి, మనక పోవాలి మండే కావాలి, మన ఇంటి పాకు మందు కావాలి, సకలింటి సెలవగుడ్డ కట్టు కావాలి, జొన్నల్లు దోకుదు జోడు కళ్ళు అన్నల్ల వాడోదు అతికెరాగాన నా ఎతికెరాగాన నంది పోగాన నందిలో పుట్టిల్లు ఎవరిని దలదు. ఒక ఆడబిడ్డ గురించి అన్నట్టు. అవునవును, ఇవన్నీ అమ్మ పాడేది అన్నట్టు. నేర్పిస్తుండే నీకు ఇట్లా వాడాలి ఇది పాట అని చిన్నప్పుడు? నేర్పించేది ఏం లేదు, ఆమె పాడుతుంటే నేర్చుకోవాలి. వంట ఎట్లా నేర్చుకుంటాం, పాట ఇంటనే నేర్చుకుంటాను. పెళ్ళి ఎప్పుడైంది మీకు? మా పెళ్లి 94లో అయింది. 94లో అయిందా? అప్పుడు మీ ఆయన నీకు పాటలు వచ్చని ఏమనేటోడు? వాడుతున్నావు అనేటోడు? ఏమనకపోయేది లేదు, మురుస్తాడు అన్నట్టు. మురుస్తాడు, గీ పాట పాడు గా పాట పాడని చెప్తాడు. ఇంకా ఏదన్నా గుర్తు రాకున్నా కూడా సిగ్గుపడతావా అప్పుడు నువ్వు? అట్టే ఉండదు. పెళ్లి చూపులల్లా ఏదన్నా పాటలు అట్లా నువ్వు మనసులో అనుకున్నావా ఆయన చూసి? నాకు నేనే చిన్న అమ్మాయిని రా. ఏ ఏజ్ లో అయింది పెళ్లి? 13 సంవత్సరాలకు. 13 సంవత్సరాలనంట, చిన్న ఆమెని అన్నట్టే. అప్పటి నుంచే మీరు పాటలు ఇంకా పెళ్లి అయినాక ఏమైనా ఎంకరేజ్ చేసిండా నువ్వు పాడు పాటలు? పాడనేది నేను నాట్లల్లో గిట్లా బాగా పాడేది అన్నట్టు. నాట్లలో వాడేటోళ్ళు కదా, నాట్లల్ల పాట కూడా ఒకటి పాడతావి మంచిగా పొలాలు వేసేటప్పుడు. కట్ట కింది బాయి కరెంటు బాయి నాటయ్యా రావే నా రాముల కనక, నాటయ్యా రావే నా రాముల కనక, నాటయ్యా వస్తే ఏమిస్తావు పిల్లుగనా వజ్రాలు, ఏమిస్తావు పిల్లుగనా వజ్రాలు, 10 లోట్లు పక్క జేబుల నుంచి లెక్క పెట్టకుంటా, 31 ఇస్తానా రాముల కనక, 31 ఇస్తానా రాముల కనక, ఆడిచ్చిన డబ్బు ఈడిచ్చిన డబ్బు దోరిచ్చిన డబ్బు దోస్తిచ్చిన డబ్బు, ఏమి చేసినావు పిల్లనా వజ్రాలు, ఏమి చేసినావు పిల్లనా వజ్రాలు, బోలు బొంబాయి కాడ బొమ్మ సంటరు కాడ బరిని కొనాలేదా, పాలు విండాలేదా, చాయ్ చెయ్యాలేదా, నీకు పోయాలేదా, నేను దాగాలేదన వజ్రాలు, నేను దాగాలేదనా రాముల కనక. ఇట్లా వాడేదన్నట్టు నాట్లల్లా. మొత్తం బాగా ఆడుకోవాలన్నమాట. నాట్లల్లా సాంగ్స్ అట్లుంటాయి అన్నట్టు. అప్పుడు పొలాలు వేస్తుంటే ఇంకా పొలానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాట ఉంటది కదా. పాటలేనా? వారు కోసేటప్పుడు ఒక పాట, తీసేటప్పుడు ఒక పాట, అన్ని పాటలతోటే పని అయ్యేది అన్నట్టు మంచిగా. మీ బావని తలుచుకుంటే ఏం పాట గుర్తొస్తుంది? మా బావని తలుచుకుంటే, మీ ఆయనని తలుచుకుంటే ఏం పిల్ల సింత నీకింత ఉల్లాస, నిన్న నీ మగాడు నిన్నేమన్నాడే, నాతో మాట్లాడావు నేనేమన్నానే, చిరాలు లేవా నువ్వు అలగినావా, చిరాళ్ళ సంతకాడ నేను ఇస్తారావే. ఈ పాట పాడమంటారా? సిగ్గుపడుతున్నారు. ఆ పాట ఆయన నేర్పిండు, నాకు నేర్పించిండ్రా. ఎప్పుడన్నా నేను ఇంట్లో అలిగినట్టు గిట్ట తిరుగుతాగా, అయ్యో ఏం పిల్ల చింత అనుకుంటూ వస్తాడు దగ్గరికి. అమ్మా మంచిగానే ఉంటాడు, మంచిగా మాట్లాడతాడు. ఏదన్నా పాటలు రాకున్నా కూడా ఇది పాడు అది పాడు అని చెప్తాడు. ఆయన పాటలు వచ్చా? ఆయనకి గుర్తుంటాయి అన్నట్టు, నేను పాడినవి అన్ని గుర్తుంటాయి కదా, మంచిగా చెప్తాడు. అది పాడు ఇది పాడు అంటాడు అన్నట్టు. నువ్వు దేంట్లో రాసుకుంటావా లేదంటే నీకు అట్లా గుర్తుండిపోతాయా పాటలు? ఇప్పటికే ఎన్ని పాటలు పాడింటారు? బాగానే చిన్నప్పటి నుంచి 2-3 వేల పాటలు వాడేసి ఉంటారు కదా. ఇప్పుడు రికార్డింగ్ వచ్చిన తర్వాత ఫస్ట్ రికార్డింగ్ అప్పుడు ఎట్లా అనిపించింది అసలు? ఈ మైక్ ఏంది, ఇవేంది, ఈ స్టూడియో ఏంది? తల్లి మనకు తీసుకుపోయి ఈ తలకాయ తల్లి ఎంగనే భయం కాదా, అవి తెచ్చి ఇట్లా పెడతారు కదా, ఇట్ట పెట్టగానే ఏం దోయలే నాకు, భయం అయింది. భయమైందా? ఆ పాట ఫస్ట్ ఉమామహేశ్వర పాటకు పోయినా కదా,
ఇంకా పాటకు పోగానే అది పెట్టిర్రు, ఈ సప్పుడు కావద్దు ఈ సప్పుడు కావద్దు అంటారు. వామ్మ ఇదేందని ఇట్టనే బిర్ర పట్టుకొని అట్నే వాడినా. ఏమన్నారు అప్పుడు ఫస్ట్? మంచిగా ఉంది. ఎవరు అది వాడినా అంత ఉదయ్ సార్ గిట్ట మైక్ టీవీ వాళ్ళ నేను ఫస్ట్ పాడిన పాట ఉమామహేశ్వర ఆ పాట చేయించారు. ఆ పాటకు పోయినాడే జిఎంసీలా శరణర్జున్ గారు ఎమ్మటే నన్ను లెగరాజ్ సాంబయ్య పాడిపించిండు. పాటలు ఏమన్నా ఉంటే చెప్పండి పిన్నినంటే ఈ పాట బాగుంటది నాన్న అని పాడిన. పాడితే సొంతంగా రాసుకొని పాడిన పాట ఏదైనా ఉందా? నాకు సొంతంగా రాయడం ఏం రాదు నాన్న. నార్మల్ గా అంటే మీరు అనుకుంటారు కదా ఇక ఇయే ఇక ఊర్లల్లో ఊర్లలో పాడేవి కూడా బతుకమ్మకి బోనాలకి మొన్న బతుకమ్మ సాంగ్స్ కూడా ఒకటి పాడినా. బంతి పూసి బంతిగా దంసలి సెవిసాలియో దడుల మీద ఒరిగి చూసే దంసలి సెవిసాలియో గుమ్మడి పూసి గుమ్మడిగా దంసలి సెవిసాలియో గునుగు పూల పల్లకి మోసే దంసలి సెవిసాలియో దంసలి సెవిసాలియో దంసలి సెవిసాలియో ఉయ్యాలమ్మ ఉయ్యాలంటూ దంసలి సెవిసాలియో ఉయ్యాలుగే బతుకమ్మలు దంసలి సెవిసాలియో బతుకమ్మ సాంగ్స్. అవును, మొన్న అది మంగ్లీ గారితో కూడా పాడిండ్రు కదా. అదేమో అయితే ఇంకా మొత్తం వైరల్ అయిపోయింది కదా, ఇంకా ఎవరికి తెలియని వాళ్ళకి అందరు తెలిసిపోయినరు అప్పటి నుంచి. ఎట్లా అనిపించింది ఆ పాట అంత పెద్ద హిట్ అయినాక? నాకు ఆ పాట పాడదు అని ఫోన్ చేశారు. భూతం రమేష్ ఉండి అమ్మ ఇట్లా దామ్ రెడ్డి సార్ కంట పాట కావాలంట, నీకాడ ఎల్లమ్మ పాటలు ఏమన్నా ఉన్నాయో పాడు పెట్టవా అన్నాడు. అంటే నేను 2-3 పాటలు పాడి పెడితే ఈ పాట సెలెక్ట్ చేసుకొని మీరే పాడి సెలెక్ట్ చేశారా వాళ్ళు? నా సొంతం పాట. మంగ్లీతో చేస్తుంటే చాలా సంతోషమైంది. ఇప్పుడు వాళ్ళ చెల్లె మంగ్లీ గారు వాళ్ళ చెల్లె పాడిందా గిద్దెడు గవలమ్మ ఆ పాట కూడా నాదే. మావీరం అది కూడా నాదే. అదే కదా, ఎంత బాగుంటది ఆ పాట. ఒకసారి మా కోసం. గిద్దెడు గవలమ్మ ఎల్లమ్మ గెలిపిన జడలమ్మ ఎల్లమ్మ అరసోడు గవలమ్మ ఎల్లమ్మ అల్లి జడలమ్మ ఎల్లమ్మ సోలేడు గవ్వలమ్మ ఎల్లమ్మ సోగిన జడలమ్మ ఎల్లమ్మ మావీరం మావిరాలెల్లమ్మ మావీరం కొండల్లో మావిరాలెల్లమ్మ. ఈ 2 పాటలు పాడింది. ఆమె అంటే వాళ్ళ చెల్లె మేము పాడుకుంటామని అంటే వాళ్ళే పాడుకోరు. అవును, ఇద్దరు కలిసి చేసిండ్రు కదా, డాన్స్ చేసిండ్రు, బాగా చేసిండ్రు. మీరిద్దరు కలిసి కలిసి పాడిందేమో రావు తల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ తూర్పు రాజు రేణుకెళ్ళమ్మ టుంగుట్టియాల తెచ్చినారు రేణుకెళ్ళమ్మ రావు తల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ రావు తల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ. బాబాలే ఉంటది అసలు ఈ పాట. మంచిగా దానికి పద్మమోహన్ అవార్డు వచ్చింది తల్లి. అసలు ఫుల్ వైరల్ అయిపోయింది ఆ పాటకు లెగరాజ్ సాంబయ్య ఈ 2 హిట్ అయినాయి అని పద్మమోహన్ అవార్డు కోసం ఫోన్ చేసిరాళ్ళు. అమ్మా నీకు అవార్డు వచ్చింది, నీకు పాటకు అవార్డు వచ్చిందంటే అయ్యో నాకు ఎవరిస్తారు అవార్డు, ఏదో ఉత్తిన జోక్కు చేస్తారేమో అనుకున్నాక లేదమ్మా ఉత్తిగా ఏం కాదు చూడండి మీకు అంత నమ్మకం లేకపోతే అని వీడియోలు పెట్టిండు. పెడితే అవి చూసుకున్నాక చాలా సంతోషమైంది. మా తమ్ములు మా అమ్మ అందరూ మస్తు మురిసిర్రు. ఇంకా ఊర్లో అంతా ఫేమస్ అనుకుంటా కదా, ఇక అందరికి మీ ఇల్లు తెలుసు. భిక్షమమ్మ ఇల్లేడంటే గిడ అని చెప్తారు కదా, మాకు కూడా గట్నే చెప్పిండ్రు. అవునా, మంచిగా అనిపిస్తుంది తల్లి. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటది. మంచి పాటల అవకాశం కూడా వస్తున్నాయి. అమ్మా ఈ నల్గొండ ఎంటర్ అయిన తర్వాత ఈ ఊర్లోకి వస్తుంటే మంచిగా పచ్చని పొలాలు ఇవన్నీ కనిపించినాయి. మాకు ఊరు చూపిస్తావా? ఊరు చూసుకుంటే ముచ్చట్లు పెడదాం. బాగుంటది తల్లి, సూద్దురు పారి మంచిగా మీకు ఆ వాతావరణానికి మా వాతావరణం అసలు ఈడ ఎంత ప్రశాంతంగా ఉందో. మంచిగా ఉంటది సూద్దురు పారి తల్లి. చూపిస్తా, పోదాం పదండి. రావు తల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ తూర్పు రాజులో రేణుకెళ్ళమ్మ టుంగుట్టియాల తెచ్చినారు రేణుకెళ్ళ రావు తల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ రావు తల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ ఉత్తడము రాజులో రేణుకెళ్ళమ్మ ముక్కు పుడకలే తెచ్చినారు రేణుకెళ్ళమ్మ రావు తల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ. అమ్మా తోట అయితే మంచిగా ఉంది. మామిడి తోటనా? అక్కడ నిమ్మకాయల తోట, అటు బత్తాయి చెట్ట. బత్తాయి
నల్గొండలో బత్తాయి బాగా కాస్తుంది అనుకుంటా. అవునరా, ఇక్కడ బత్తాయి తోటలు నిమ్మ తోటలు బాగుంటాయి. మీరు తెంపుకుంటారా? ఎప్పుడైనా దొంగతనంగా పోయి అట్లా తెంపుకున్నారా? నేను ఆడ బయటకు వెళ్ళరా చిన్నప్పుడు. అప్పుడు దొంగతనం అంటే తెంపుకొచ్చుకునేదిలే. ఏం తెంపినరు? ఎప్పుడైనా దొరికినరా? దొంగతనం చేస్తే దొరుకుతావు, దొరకాలి కదా. దొంగతనం చేస్తలేం కదరా. అప్పుడు ఏమైనా పండ్లు, మామిడి పండ్లు అట్లాంటివి తెంపుకొని ఇంకా పోయినరా? తెంపుకొచ్చుకునేదా? గడ్డికి పోతే కూడా గడ్డి కోస్తే గడ్డి ఎందుకు కోసిన వాడు బిక్కునేదిరా. అయ్యో, మీ దోస్తులు ఉన్నారా ఇప్పటికి? చిన్నప్పుడు ఇప్పుడు కూడా ఉండరు. నాకు మంచి దోస్తులే ఉంటారు, నలుగురు. ఏడా? ఏం పేర్లు వాళ్ళ పేర్లు? ఒక సైదమ్మ, రేణుక, లలిత, భిక్షవమ్మ, నలుగురు దోస్తులు అన్నట్టు. మీరు నలుగురు దోస్తులు. ఏం మాట్లాడుకుంటారు మీరు? అంతా అసలు బాగుంటాం. పాటలు పాడతారా? వాళ్ళు కూడా పాడతారు, పాటలు వస్తాయి వాళ్ళకి కూడా. వాళ్ళకి కూడా పాటలు వస్తాయా? ఇంకా అందరు కోలాటాలు కూడా నేర్చుకున్నారు మంచిగా. అంత మంచిగా ఉంటాం మేము, చాలా ఒక్క తిరిగినే ఉంటాం మళ్ళీ నలుగురం కూడా. మంచి దోస్తులు అయితే. ఎప్పటి నుంచి దోస్తులు? చాలా సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు అయిందా? అమ్మా, మీకు ఒక కూతురు ఉంది, మళ్ళీ కూతురు ఉందంటే నమ్మలేకపోతుంది నిజంగా. మళ్ళీ ఇంత ఎంగుగా ఇంత గట్టిగా ఉన్నారు. మేము చూడు ఇప్పుడే ముసలోళ్ళలాగా అయిపోయినా. మా ఫుడ్ మంచిది అన్నట్టు. అప్పుడు అమ్మా ఎప్పుడైనా పొలంలో పోయి పని చేసినావా? లేదంటే చేసిన తల్లి. నాట్లేసేది, కోతలు కోసేది, పచ్చగల్పలో పోయేది, పత్తి చేయాల పోయేది, గుంపుకు లీడర్ గా ఉండి అన్నిట్లో లీడరేనా? లీడర్ ఊర్లలో కూడా తీసుకుపోయేది, కాలువ కింద తీసుకుపోయేది అన్నట్టు. అప్పుడు పెళ్లి అయినాకనా? పెళ్లి అయినాకనే ఇక్కడ వచ్చి నల్గొండనేనా? కేశవపురం ఇక్కడనే పొలాలకు పోయేది. ఇప్పుడు ఇక కోలాటాలు. ఇప్పుడు అంతా ఇంకా కోలాటాలే. మరి అప్పుడు వేసేటప్పుడు కూడా పాటలు పాడేటోళ్ళు కదా, నారు వేసేటప్పుడు. అప్పుడు ఒక పాట పాడినావు, ఇప్పుడు ఇంకొక పాట పాడవా? రైతుల కోసం ఏదైనా మంచి పాట పాడుతా తల్లి. తొలకరించి పులకరించే సందమామా రైతు దుక్కి దున్ని నాడమ్మా, సందమామా రైతు దుక్కి దున్ని నాడమ్మా, సందమామా రైతు చేను పదును చేసి నాడే, సందమామా రైతు మొక్క నాటి నాడమ్మా, సందమామా రైతు మొక్క నాటి నాడమ్మా, సందమామా రైతు. వాళ్ళు ఎంత పని చేస్తారంటే మనం చేయలేమేమో. పొలాలలో పడి అవన్నీ తీసుకుంటా. అవును, మీ ఆయన తలుచుకున్నప్పుడు మంచిగా నువ్వు సిగ్గుపడతా ఉంటావు కదా. అప్పుడు పాడతారా ఒక పాట? మొగిలి రేకుల గుడ్డ మోకాన గప్పు పగులు వైదానింట్లో వస్తుంటే రాజా బాలరాని చిన్నదా నీరా, కల్మపురి గట్లల్ల కళ్యాణ గురుడా కలికిరాని నొక్కదా నీరా, సుట్టాకు నా ఇంట్లో సూపులు దానింట్లో ఎప్పటికి దానిల్లో ఎడవాయడమ్మా, బాలరాని చిన్నదా నీరా, కల్మపురి గట్లల్ల కళ్యాణ గురుడా కలికిరాని నొక్కదా నీరా, ఆరబెట్టినమ్ము మన ఇంట్లో ఉండంగా ఉడకబెట్టన్నాని కురికిన వరాజా, బాలరాని చిన్నదా నీరా, కల్వపురి గట్లల్ల కళ్యాణ గురుడా కలికిరాని నొక్కదా నీరా. మీ ఆయన మీద మంచి పాటలు పాడుతున్నావే. ఫస్ట్ మీరు పెళ్లి చూపులు అట్లా అయినాయా మీకు? చూసినావా అప్పుడు మీ ఆయనని? ఏడ చూసిన బుజ్జి డైరెక్ట్ పెళ్లి ఇక అంతే. మేనత్త కొడుక. ఏం మాట్లాడినావు ఫస్ట్ ఆయనతోని? ఏం మాట్లాడింది ఆడ గుర్తుందిరా? ఏం గుర్తులేదా నీకు? నాకైతే ఇప్పుడు గుర్తే లేదు. ఎప్పుడైనా చీర కొనిచ్చినాడా నీకు? చీరలు ఎందుకు కొనియాడు తల్లి? ఎప్పుడు కొనిచ్చిండు? నచ్చిన చీరలు కొనిస్తూనే ఉంటాడు. కొనిస్తాడా? నువ్వేమన్నా మరి ఇప్పిస్తావా మీ ఆయనకు? ఆయననే ఇప్పియాలనా నీకు? లేదు, నేనే తెస్తా. ఆయన బట్టలు మొత్తం నేనే తెస్తా. అమ్మో, ఆయనకి నువ్వు, నీకు ఆయన. ఏది నచ్చుతుందో నాకు నచ్చినాయి అంటే ఆయన తెస్తూనే ఉంటా. మంచిగా తెస్తా. ఇప్పుడు ఇంత ఫేమస్ అయినో నేను అలిగినా అని ఎప్పుడన్నా అలుగుతారా? ఆయన అలుగుతాడు. పట్టించుకుంటలేవు, ఎప్పుడు షూటింగ్ లకే పోతున్నావు అని ఏమన్నాడు తల్లి? మంచి పోవాలి, పని చేయాలి, మనం చేసే పని అది చేస్తేనే బతాం. నేను అట్లా కోతలకు పోయి చేయలేను. ఇక ఈ పాటలు, ఈ కోలాటాలు నేర్చుకున్నాక ఈ కోలాటాల మీదనే ఇక నాకు ఉపాధి లెక్కగా అంతే. ఇక ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఎట్లా? ఒక బిడ్డ, ఒక కొడుకు తల్లి నాకు. ఒక బిడ్డ, ఒక కొడుకు. కొడుకు ఏం చేస్తున్నాడు? కొడుకు ఇప్పుడు హైదరాబాద్నే ఉంటుండు, కంప్యూటర్. నిన్న మొన్నటి దాకా నా ఇంటనే డప్పు కొట్టి తల్లి కోలాటాలకు పోతుంటే డప్పు కొట్టొచ్చేది.
బిడ్డ ఇప్పుడు బిడ్డ ఇంటికాడనే ఉంటదా? పెళ్లి చేసినాము, 2 పిల్లలు పుట్టారు, ఇన్నే ఉంటది. 2 ఆడపిల్లలు మన ఇంటికాడనే ఉంటది. ఎట్లుంటారు అందరూ? మంచిగా సపోర్ట్ చేస్తారా నీకు? పాటలు సపోర్ట్ చేస్తాం. ఇక ఇంట్లో ఇప్పుడు పాటలు పాడుకుంటూ ఉంటావు అనుకుంటా కదా నువ్వు. ఇందాక నేను కూర్చున్నప్పుడు కూడా ఫోన్ లా ఎప్పుడన్నా అట్నే పాటలు పాడుకుంటా ఉండి పట్టించుకోకుండా ఉండి ఏదన్నా తిట్టినప్పుడు ఇక అలిగేసి అప్పుడు జంట కూర్చుంటాగా, అప్పుడే ఈ పాట పాడుతాడు ఆయన. పట్టించుకుంటలేవానా? పట్టించుకుంటలేవని ఏ పాట ఇది ఇందాక ఏం పిల్ల సింత నీకింత ఉల్లాస నిన్న నీ మగాడు నిన్నేమన్నాడే నాతో మాట్లాడావు నేనేమన్నానే చీరాలు లేవా నువ్వు అలగినావా చీరాల సొంత కాడ ఇప్పిస్తారావే రైకాలు లేవా నువ్వు అలగినావా రైకాల సొంత కాడ ఇప్పిస్తారావే ఏం పిల్ల సింత నీకింత ఉల్లాస నిన్న నీ మగాడు నిన్నేమన్నాడే నాతో మాట్లాడావు నేనేమన్నానే గాజులు లేవా నువ్వు అలగినావా గాజుల సొంత కాడ నేను ఇస్తారావే కమ్మాలు లేవా నువ్వు అలగినావా కమ్మాల సంత కాడ నేను ఇస్తారావే ఏం పిల్ల సింత నీకింత ఉల్లాస. ఇది వాడుకుంటూ తిరుగుతాడు తల్లి. అయ్యో నేను అలిగినప్పుడు ఇంకా నేను ఏమంటా నవ్వుతా, ఏం చేస్తాను, ఏం కోపం ఉన్నా ఇంకా పోతుంది అన్నట్టు. ఏమి ఇష్టం మీ ఆయనకి? ఏం వండి పెడతావు నువ్వు ఇప్పటికే? మా ఆయనకు దోసకాయ ఇష్టం రా. దోసకాయ టమాటా. దోసకాయ టమాటానా? అమ్మా చాలా ఇంట్రెస్ట్ తోటి తింటాడు. గోంగూర. పండుగలు ఉన్నప్పుడు లేదంటే బోనాలు ఉన్నప్పుడు బతుకమ్మలు ఉన్నప్పుడు పాటలు పాడుతూ ఉంటావు. అట్లా బిడ్డ పుట్టినప్పుడు ఒక పాట, పురుడుకు ఒక పాట, ఇట్లా ప్రతి ఒక్కదానికి ఒక పాట ఉంటది. అట్లా ఆడబిడ్డ మీద ఏదైనా మంచి పాట పాడుతా తల్లి. జోచుతానందా జోచుతానందా జో పాలకుందో జోచుతానందా అట్టట్ట పోయేటి అన తెప్పల్లో అట్టట్ట పోయేటి అయ్యి మా చిన్నారి పూల తోటల్లో అయ్యి మా చిన్నారి జోచుతానందా జో పాలకుందో జోచుతానందా. ఇది వాడేది. ఇప్పుడు ఇన్ని పాటలు పాడినావు కదా, నీకు నచ్చిన పాట ఏది నువ్వు వాడిన దాంట్లో ఇప్పటి వరకు? నేను నచ్చిన దాంట్లో ఉమా మహేశ్వర శంకర ఎక్కువ ఇష్టమా? ఫస్ట్ వాడిన పాట ఎక్కువ ఇష్టం ఉండేది. దాని తర్వాత మంచి నీళ్ళ మరి బైకాడ అది వాడినా కదా. ఇప్పుడు పాడతా ఒకటి. పాడు. ఊళ్ళో నా ఇల్లు కడితే జంగమయ్య వస్తాడని అడవిలో నా ఇల్లు కట్టిందే వా భారతమ్మ అడవిలో నా ఇల్లు కట్టిందే వా భారతమ్మ సర్వలోకం సాంబశివుడు జంగమేసుకొని అమ్మ బిచ్చావాని వచ్చానే వా జంగమయ్య తల్లి బిచ్చావాని వచ్చానే వా జంగమయ్య నడు సకాళ్ళు లేవు యవుస రెక్కలు లేవు బిచ్చం పెట్టేవారు లేరయ్యా ఓ జంగమయ్య బిచ్చం పెట్టేవారు లేరయ్యా ఓ జంగమయ్య నడు సకాళ్ళు ఉండే యవుస రెక్కలు ఉండే బిచ్చం పెట్టా నువ్వే ఉంటివే ఓ భారతమ్మ బిచ్చం పెట్టా నువ్వే ఉంటివే ఓ భారతమ్మ. ఈ పాట ఎట్లా అంటే ఊళ్ళే ఇల్లు కడితే జంగం వాళ్ళు ఆళ్ళు అడుక్కొని తింటే వాళ్ళకి ఇట్లా వస్తారు, నేను ఓడి పెడతాడని ఎట్లా జర పీసినారి ఆమె ఏం చేస్తుంది ఊరు బయట కట్టుకుంటుంది తల్లి ఇల్లు. ఊరు బయట కట్టుకుంటే ఆ శివుడే మాల్యమై జంగం వేసుకొని వచ్చి అడుగుతాడు అన్నట్టు బిచ్చం పెట్టమని. అడిగితే నాకు నడుస్తాను కాళ్ళు లేవు చేతులు లేవు నేను ఎట్ట పెట్టనని అంటే నీకు అన్ని ఉన్నాయి నువ్వు పెట్టాను అంటాడు అన్నట్టు. అగ దాని గురించి అట్లా ఒక కథ అది కదా, పెద్ద కథ అది. అట్లా మీరు భజనలు చేసేటప్పుడు కూడా ఇట్లా కథలు చెప్పుకుంటుంటారా? ఎట్లా చేస్తారు? భజన పాటలు, చెక్క భజన. అట్లా ఏదన్నా ఒక పాట, మంచి పాట చెక్క భజనలది. నేను నిత్యలమైతే నా ఆత్మ నిత్యలమౌనా నేను నిజమైతే నా ఆత్మ నిజమౌనా పువ్వుకు రంగులు ఉన్నాయి గాని పూజకు రంగులు ఉన్నాయా పువ్వు వంటిదే నా ఆత్మ పూజ వంటిదే పరమాత్మ నేను నిత్యలమైతే నా ఆత్మ నిత్యలమౌనా నేను నిజమైతే నా ఆత్మ నిజమౌనా. ఇట్లా చాలా ఉంటాయి తల్లి భజన, చాలా ఉంటాయి కదా. ఇట్లా పొద్దున్న స్టార్ట్ చేస్తే రాత్రి వరకు కూడా పాడుతూనే ఉంటారు. రాత్రి స్టార్ట్ చేస్తే తెల్లవారుజామున వరకు అట్లా పాడిన రోజులు ఉన్నాయా? అమ్మ వేరే వేరే ఊర్లలోకి పోయి పాడేటోళ్ళం తన్ని అన్ని ఊర్లు తిరుగుతున్నట్టు చుట్టుపక్కల మొత్తం పోతాం కోలాటాలకు. ఫస్ట్ హైదరాబాద్ పోయినప్పుడు ఏమనిపించింది? ఇదేంది ఇట్లుంది సిటీ అంతా? మనిషి హైదరాబాద్ ప్రోగ్రామ్ చేసేది కానీ కోలాట ప్రోగ్రాంలు కూడా చేసేది. సాంగ్స్ అవకాశం రానప్పుడు కూడా నేను చేస్తూనే ఉండేది అన్నట్టు. ఇప్పటికే వినాయకుడిని పెట్టినప్పుడు అట్లా ఏమైనా ప్రోగ్రాంలు చేస్తుంటారా? చేస్తా. పాంబండ అక్కడ
నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఇట్లా పోయినట్టు. ఇట్లా అవార్డులు ఏమైనా వచ్చినాయా? ఎన్ని గిఫ్ట్లు వచ్చినాయి చిన్నప్పటి నుంచి? నేను కోలాటాలు నేర్పించిన కాంచి నాకు గిఫ్ట్లు వస్తూనే ఉన్నాయి అన్నట్టు. అవార్డులు ఇంట్లో అవార్డులు పెట్టినారు, అవన్నీ మీవే కదా? అవును, నాయే. మళ్ళా మొన్న రావుతల్లి పాటకు పద్మమోహన్ అవార్డు వచ్చింది. పోయి తీసుకున్నప్పుడు ఏమనిపించింది? చాలా సంతోషం. అసలు నాకు ఫస్ట్ ఫోన్ రాగానే నాకెవరు ఇస్తారులే అవార్డు రావడం ఏంది, అంత పెద్ద అవార్డు కావాలని ఫోన్ చేస్తారు ఎవరో ఇచ్చుడు. కానీ నేను నమ్మలే తల్లి, నమ్మకుంటా ఫోన్ పెట్టేసుకున్నా. అయ్యో ఏందమ్మా నువ్వు ఫోన్ పెట్టేస్తున్నావు, నీకు అవార్డు వచ్చిందని అన్నాడు. అనగానే నాకు నిజంగా వచ్చిందా అవార్డు, నిజంగా సార్ అసలు అవార్డు అంటే ఏందని చెప్పి అని అడిగితే ఆ వీడియోలు మొత్తం వాళ్ళకి ఇచ్చిన ఈ వీడియోలు చూపించాడు. అన్ని వీడియోలు నాకు పెట్టిండు అన్నట్టు. పెడితే అవి చూసుకున్నాక ఇక నేను చాలా అసలు ఫుల్ సంతోషమైంది నాకు. నాకు పద్మమోహన్ అవార్డు అంటే ఎంత గర్వంగా ఉందో తల్లి. ఈ అవార్డులన్నీ వచ్చి ఇంత ఫేమస్ అయిపోయి మళ్ళీ నేను అవార్డు తీసుకుందామని పోతారు కానీ నా పాటనే లెగరా సాంబ వేసిర్రు. అట్లనే కాదు నేను పోతారు కానీ అదే పాట పెట్టిరు అన్నట్టు. ఆ పాట పెట్టిర్రు. అది అయిపోయినాక మళ్ళీ రావుతల్లి పాట మా తమ్ముడు చూసి వచ్చి వాక అసలు నీ పాట పెట్టిర్రు మస్తుంది అక్క అనిపిస్తుంది కదా. అప్పుడు అట్లా సంతోషం అనిపించింది. ఇప్పుడు ఎక్కడైనా పోతే గుర్తుపడతారా? సెల్ఫీ ఎక్కడ పోయినా కూడా ఇక నా పని డిస్టర్బ్ చేస్తూనే పని కంటే ముందు ఇది ఇంకా సంతోషం ఉండదు తల్లి. నాకు ఇంత గర్వం ఉంది. చిన్నప్పటి నుంచి పాడి 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 మొత్తానికి ఒక గుర్తింపు వచ్చింది. పోయింది అనేది కొంచెం అట్లా. ఆ పని మీద కూడా భజనకు పోతాం కదరా, అందరూ మా ఊరు అందరు ఉంటారు. వాళ్ళు ఒక సెల్ఫీ అనుకుంటా పోతుంటారు. ఇక్కడ ప్రోగ్రామ్ అవుతుంది కదా, రా అంటారు అన్నట్టు. అప్పుడు సంతోషంగా ఉంటది. ఎప్పుడైనా బాధ అనిపించిందా? ఏదైనా పాడిన పాట రిలీజ్ కాలేదు లేదంటే ఎవరైనా పట్టించుకోలేదు ఇట్లా ఎప్పుడైనా అట్లా అనిపించింది? అట్లా ఏం అంటే ఒక పాటకు మాత్రం అట్లా ఇబ్బంది అయింది. అంటే ఎవరు ఏం కాదు కానీ మన అనుకునేటోళ్ళే ఏదో ఒకటి అది ఆ పాట కాదు ఏమో పాట కాదని పెట్టడం కామెంట్లల్లో గిట్లా. అవి కొంచెం పిల్లలు చూస్తారు కదా తల్లి, పిల్లలు చూసి చెప్తారు అమ్మ పలానోళ్ళకి ఇట్లా పెట్టిరని అన్నప్పుడు అది మన అనుకున్న వాళ్ళు పెడితే మనకు బాధ అనిపించదు తల్లి. ఎవరో తెలియని వాళ్ళు పెడితే ఏమనిపిస్తుంది. మన అనుకున్న వాళ్ళే ఆ పాట పలానా ఆయనదే ఆమెది కాదు అన్నట్టు పెడితే చాలా బాధ అనిపించేది అన్నట్టు. నా అనుకున్న వాళ్ళు కూడా ఇట్లా చేస్తారు ఇందని. అవన్నీ పట్టించుకోద్ది. ఇంకా అవన్నీ పట్టించుకుంటే ఇంకా మనం ముందుకు వెళ్ళలేం. అవును. అయితే కోలాటం ఆడేటప్పుడు ఎట్లా ఆడుకుంటా పాట పాడతారా లేదంటే వేసుకుంటేనే పాడతా తల్లి? ఆయాసం రాదా? అట్లా ఎగురుకుంటా ఎగరాల్సిందే మరి. కోలాటం అన్నప్పుడు నేను ఎగిరితేనే కదా నా పక్కన వాళ్ళు ఎగిరేది. మీరు మాస్టర్ అసలే. మరి ఎక్కువ కోలాటం మీద ఇట్లా పాడేది. నువ్వురక నేనురుక జోడు సింతల దాకురుక ఎంతురికిన దొరకవే నర్సంపేట నరసమ్మ, ఎంతురికిన దొరకవే నర్సంపేట నరసమ్మ, సిన సెట్లల్లరా సీతఫల సెట్లల్లరా రమేష జరు పడవోకురా రమేష జరిపోయనా మనసురా, నువ్వురక నేనురుక జోడు సింతల దాకురుక ఎంతురికిన దొరకవే నర్సంపేట నరసమ్మ, ఆటలు ఆడంగరా అడుగులు గలవంగరా రమేష జరు పడవోకురా రమేష జరిపోయనా మనసురా, నువ్వురక నేనురక జోడు సింతల దాకురుక ఎంతురికిన దొరకవే నర్సంపేట నరసమ్మ. ఇట్లా పడేది. అమ్మా ఇట్లా ఎన్ని పాటలు ఉంటాయి? చాలా ఉంటాయి తల్లి. కోలాటం గోడేస గుంత కాడా ఒల్లన్నా మోట దోలే బాయి కాడా, వజ్రాల వాన గురిసే వద్దు పోర సరసము రారా అందగాడా, వజ్రాల వాన గురిసే వద్దు పోర సరసము రారా అందగాడా, కట్ట మీద కత్తి మెరుపు ఒల్లన్నా చెరువులో సేప మెరుపు, వంతనున్న తెల్లగుడ్డ వన్నె కాడ మెరుపు రారా అందగాడా, సుట్టు గుడిసె పట్టె మంచం ఒలల్ల చూడబోతే కానరాదు, కానొచ్చ కొండలకు కట్టలకు పోదాము రారా అందగాడా. ఇవన్నీ ఇంకా కోలాటం పాటలన్నీ ఇంకా డాన్స్ చేసుకుంటా ఫుల్ ఉరుక్కుంటా వాడుతారు. పాట ఎట్లుందో అట్లా కదా, డీజేలు అవన్నీ పెట్టా. అవును. అమ్మా అసలు ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్లా ఈ ఆడపిల్లల గురించి కూడా ఇట్లా వాడతా తల్లి. పాడు ఒకటి పాడు. అమ్మా మా కళాశాలక మందు నిలయమయ్యే నీ ఆడపిల్లగా జన్మనెత్తుట మహాశాపమాయే, అమ్మా మా కళాశాలక మందు నిలయమయ్యే నీ ఆడపిల్లగా జన్మనెత్తుట మహాశాపమాయే, గడప దాటి ఒక అడుగు వేస్తే గుండెల్ల వణుకు బుట్టే
గులాబీలతో ఎంటబడుతూ ఆకతాయిలొచ్చే నా మనసు నీకు ఇచ్చానని ఒకడు మనసు ఇమ్మని అంటాడొకడు నా తోడ పుట్టిన అన్నలాంటి వయసున్న కుర్రవాళ్ళే నన్ను తలో తీరుగా ఆట బొమ్మలాయేలా మాడుతారే అమ్మా మా కళాశాలక మందు నిలయమయ్యే నీ ఆడపిల్లగా జన్మనెత్తుట మహాశాపమాయే రోజుకొక్కడు ప్రేమ లేఖతో ఎంటబడుతాడమ్మా ప్రేమించకుంటే యాసిడు దాడిగా తప్పదంటారమ్మా క్లాసు రూములో సెల్లు ఫోనుతో ఫోటో తీస్తారమ్మా కళాశాలలో ప్రతి ఒక్కరికి చూపుతుంటారమ్మా నువ్వు నవ్వుతుంటే తాను తారవంటారు నడుస్తుంటే నువ్వు ఎంసవంటాడు చిన్నవాడు చీటింగు చేస్తాడు వరుస పెట్టి నన్ను పిలుస్తుంటాడు అమ్మా మా కళాశాలక మందు నిలయమయ్యే నీ ఆడపిల్లగా జన్మనెత్తుట మహాశాపమాయే నిజమే కదా ఇప్పుడు నిన్న మొన్న చూస్తుంటే అన్ని ఆడపిల్లల మీద దాడులు ఇవన్నీ జరుగుతున్నాయి అన్ని జరిగినప్పుడు ఎట్లా ఏమనిపిస్తుంది ఇప్పుడు అట్లనే భర్తలు కొట్టి చంపడం ఒకటి చూసినాం కదా భార్య నరికి కట్నాలు కానుకలాని కనికెరమన్నా లేని వారికి కట్నాలు కానుకలాని కనికెరమన్నా లేని వారికి సెల్లేనిచ్చి పెళ్లి చేస్తిమా మమ్ముగన్న తల్లి అత్తోరింటికి సాగానంపితిమా మమ్ముగన్న తల్లి తాళి కట్టిన బావాగాడు బాయిలోన నెట్టినాడు బంగారు చెల్లెని చూడవే మమ్ముగన్న తల్లి బాయిలోన తేలి ఉన్నది మమ్ముగన్న తల్లి ఎట్లుంటాయి తల్లి ఆ పాటలు ఎంత బాధ అనిపిస్తుంది ఏడుపు వస్తుంటది కదా పెళ్ళిళ్ళప్పుడు కూడా ఒక అమ్మాయిని ఇంటికి పంపించేటప్పుడు పాడతారు కదా అది ఏదన్నా పాట అప్పగింతల పాట ఏదన్నా ఇళ్ళకని బాలాను ఇస్తున్నానమ్మా వివరంగా పానుల్లో చెప్పుకోవమ్మ పోయలకని బాలాను ఇస్తున్నా వదిన పొందుగా పానుల్లో చెప్పుకోవమ్మ ఇట్లాంటివి పాడేది తల్లి అది పాడేటప్పుడు ఏడుపు వచ్చేస్తుంది కదా బాధ ఆడపిల్లని మీ అమ్మాయికి పెళ్లి చేసిన పంపిస్తుంటే ఎట్లా అనిపించింది చాలా ఏడ్చింది మేము ఓలం మనుషులమే కాలే అయ్యో అంత బాధ ఉండేది ఆడపిల్ల తల్లికే తెలుస్తుంది కదా బాధ మామూలు బాధ కదా మరి నా బిడ్డది ఎక్కువ బాధ అయ్యో అంతే ఇంకా ఆడపిల్ల పుట్టిందంటే ఇంకొక ఇంటికి పంపించాలి అంతే ఏడవద్దు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు మీరు ఏడుస్తున్నారు బాధ అనిపించదు తల్లి ఆడపిల్ల అంటే బాధ అవుతుంది ఏం కాదులే మీతోనే ఉంది కదా ఇప్పుడు మంచిగా ఉంటుంది మాతోటే ఉంటుంది అందరికీ మంచిగా జరుగుతుంటే ఇట్లా మనకు అట్లా జరగకపోతే బాధ అనిపించదు నాన్న ఏం కాదులే నువ్వు ఉన్నావు కదా నువ్వు ఉన్నంత వరకు మంచిగా ఉంటుంది మీ కూతురు మంచిగా మనవరాలు ఉన్నారు ఇంకేం కావాలి మనకి ఏం కాదులే ఏడవకండి నేనేదో పాట పాడతా మీరు నవ్వాలంటే ఒకటి పాడతల్లి నువ్వు కూడా పాడతా నాకు ఏదైనా నేర్పి అయితే మంచిది ఒక పాట ఎల్లం బావిలోన దవెరబుట్టెన గంగా ఎల్లం బావిలోన దవరబుట్టేనమ్మ కరెక్టేనా ఎల్లం బావిలోన దవెరబుట్టెన గంగా ఎల్లం బావిలోన దవెరబుట్టెన గంగా దవెర మీది నీళ్ళు తల్లాడిచ్చెన గంగా దవెర మీది నీళ్ళు తల్లాడిచ్చెన గంగా అచ్చం పచ్చా జీరే అచున రామ సిలుక అచ్చం పచ్చా జీరే అచున రామ సిలుక సింగులు జాలావాని సింతలు జయ్యక గంగా సింగులు జాలావాని సింతలు జయ్యక గంగా ఏదన్నా ఇప్పుడు కొత్త పాటలు రిలీజ్ అవుతున్నాయా నా శివుని పాట రిలీజ్ అవుతుందా ఇంకా షూటింగ్ కాలేదు షూటింగ్ కాలేదా ఎట్లుంది ఆ పాట మరి హిట్ అవుతుందా అది నెక్స్ట్ నాకైతే హిట్ అవుతుంది అనిపిస్తుంది నీ గొంతులో ఏదో ఒక మ్యాజిక్ ఉంటది అనమాట ఎవరికి ఉండదు అట్లా నిజంగా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్ వాయిస్ ఉంటది ఆ వాయిస్ భలే ఉంది అసలు చెప్పిండా మీ ఆయన లేదంటే ఎవరన్నా నాకంతా బయట వాళ్ళు చెప్తూనే ఉంటారు మీ గొంతు భలే ఉంటదండి అని చెప్తారా అంతే యాంకర్లు చెప్తూనే ఉంటారు కెమెరా మ్యాన్ చూసి మమ్మల్ని వీడియోలు తీస్తారా అంత మీ వాయిస్ బాగుంటదమ్మా అంటారు ఏమనిపిస్తుంది నిజంగా నా గొంతులు అంత మ్యాజిక్ ఉందా అనిపిస్తుంది మాట్లాడితే అంత రాదురా నిజంగా పాట పాడితే వస్తుంది మాట్లాడితే అంత రాదు పాటకు మంచిగా వస్తుంది అనేది నేను అనుకుంటా ఇక అమ్మా అప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తా ఉండే అప్పుడు మీరు కోలాటాలు కూడా వేస్తారు కదా అప్పుడు పోయి వేసేటోళ్ళ అప్పుడు ఉద్యమంలో పోయి కోలాటాలు ఆడి పాటలు పాడేటోళ్ళ ఇప్పుడు దీని గురించి పాడేది నేను ఇది
ఉస్మానియా గడ్డ మీద వేణుగోపాలరెడ్డి ఉడికింద నీ రక్తం వేణుగోపాలరెడ్డి వేణుగోపాలరెడ్డి ఓ ఏనుగోపాలరెడ్డి ఏనుగోపాలరెడ్డి మా ఏనుగోపాలరెడ్డి ఉస్మానియా గడ్డ మీద వేణుగోపాలరెడ్డి ఉడికింద నీ రక్తం ఏనుగోపాలరెడ్డి నల్లగొండ నీళ్ళ బాధ వేణుగోపాలరెడ్డి నీకు నరాలంత బిండిందో వేణుగోపాలరెడ్డి ఏనుగోపాలరెడ్డి ఓ ఏనుగోపాలరెడ్డి ఏనుగోపాలరెడ్డి నా ఏనుగోపాలరెడ్డి ఉస్మానియా గడ్డ మీద ఏనుగోపాలరెడ్డి ఉడికింద నీ రక్తము ఏనుగోపాలరెడ్డి తెలంగాణ రాత చూసి వేణుగోపాలరెడ్డి నువ్వు యాతనెంత పడినావు వేణుగోపాలరెడ్డి ఏనుగోపాలరెడ్డి ఓ ఏనుగోపాలరెడ్డి ఏనుగోపాలరెడ్డి నా ఏనుగోపాలరెడ్డి ఉస్మానియా గడ్డ మీద వేణుగోపాలరెడ్డి ఉడికింద నీ రక్తము ఏనుగోపాలరెడ్డి ఇట్లా వాడే తల్లి. అప్పుడు ఉద్యమాలకు పోయినా ఉద్యమాల గురించే ఇట్లా వాడుకో తెలుసా? అప్పుడు ఏం జరుగుతుంది అసలు, ఇట్లా కోలాటాలు ఆడనికి పోతున్నా ఏమన్నా అవుతుందా అని భయం అయిందా? భయం అయ్యేది. ఇంట్లో ఏమన్నా అనేటోళ్ళ? ఇంట్లోనంటే మనకు సపోర్ట్ ఉండేదిలే, ఏదైనా పంపించేటోళ్ళ. నార్మల్ గా ఉద్యమాలు జరుగుతున్నాయి, పిల్లలు చచ్చిపోతున్నారు, ఇట్లా ఏమన్నా అవుతుంది అని అప్పుడు ఏడతలే. అప్పుడు నాకు ఆయన అప్పటి తెలియదు నాకు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పోయినా? ఈ మధ్య కాలంలో పోయినా నేను. అప్పటి నాకేం తెలుస్తా. ఒక 10 సంవత్సరాల కిందట పోలేదా? 10 సంవత్సరాలే మరి అప్పుడు నార్మల్ గా ఇట్లా బయటికి పోతే పిల్లలంతా లొల్లిలు చేసుకుంటే ధర్నాలు దాని గురించే ఇప్పుడు ఇది ఈ పాట అట్లా జరిగిందని ఉస్మానియాలో పెద్ద యుద్ధమే జరిగింది. దాని గురించే కదా తల్లి ఆ పాట పాడింది. ఇవన్నీ తలుచుకుంటే ఏమనిపిస్తుంది? అప్పుడు అవన్నీ చేసేటోళ్ళం అని ఇప్పుడు అంత చేసినాకనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ మీద ఏదైనా పాట మంచిగా? వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మా త్యాగధనులారా మరసిపోము మేము గుండెల్లో గుడి గడుతాం పొరు దండం పెడుతాం ఈరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. అమ్మ మీద మీ అమ్మ గుర్తొస్తే ఏం పాట గుర్తొస్తుంది? ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా అష్టంలో పుట్టినని అమ్మ జ్యేష్ఠదాన్ని అంటున్నారా ఈ పాడు లోకములో అమ్మ హీనంగా చూస్తున్నారా ఆడదని అంటున్నారా అమ్మ పాడదని తిడుతున్నారా ఇట్లా వాడుకునేది తల్లి. ఆడపిల్ల గురించి అమ్మ గురించి అయినా అంటే ఇంకా అమ్మ అంటే ఇంకా అమ్మనే కదా. ఎన్ని పాటలు పాడినా తక్కువనే అమ్మ కోసం. అమ్మ నల్లగొండ అంటే ఎప్పటికీ ఎవ్వరు మర్చిపోలేరు. అప్పుడు ఉద్యమాల గడ్డ అంటే నల్లగొండ అని చెప్పొచ్చు. అట్లా ఈ నల్లగొండ గురించి మీరు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? నేను మాటలతో చెప్పను కానీ ఒక పాట పాడతా. పాడమ్మా. తెలంగాణ గుండె సప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ తెలంగాణ గుండె సప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ నల్లరేగడి పల్లె బంగారం నా నల్లగొండ పోరాటపు ఎర్ర చిందూరం నా నల్లగొండ. భలే వాడిర్రే. నిజంగా నల్గొండలో జరిగినవి అవన్నీ ఇప్పటికి కాదు ఎప్పటికీ మర్చిపోలేము అనమాట. తెలంగాణ ఉద్యమాలు కానీ ఆ ఫ్లోరిడా ఉద్యమాలు కానీ ఇవన్నీ కూడా భలే వాడినారు. ఒక్క మాటలో భలే వాడినారు. మరి మనం పోదామా కొంచెం అట్లా పోయి తిరిగి పొలాలు చూసి అట్లా గుడికి పోయి మంచిగా ఆడ వాడుకుందాం పాటలు, శివుడు పాటలు, దేవుని పాటలు అయితే ఆడనే పాడాలి, ఏరే ఏ పాడదు మళ్ళా. పోదామా మరి? పోదాం తల్లి. అమ్మ ఇప్పుడు శివరాత్రి వస్తుంది, మీరు ఎట్లా చేసుకుంటారు శివరాత్రి? జాగారాలు చేస్తారా చిన్నప్పటి నుంచా లేదంటే పెళ్ళి మధ్యలో నుంచే? చిన్నప్పటి నుంచి చేయడాలు లేవు దేవునికి, మధ్యలో నుంచే చేసినాము. ఆయన ఎప్పుడు కోలాట ప్రోగ్రామ్ లేకపోతున్నా గారా. అవును, బిజీగా. మళ్ళీ శివరాత్రికి కూడా ఉంటాయా కోలాటాలు ప్రోగ్రాంలు? ఇప్పుడు ఏదో కొత్త పాట కూడా వాడినట్టున్నావు. కొత్త పాట పాడినా మరి అది ఒకసారి ప్రోగ్రాంలు ఒప్పుకున్నాయి ఉన్నాయి అన్నట్టు. ఆ పాట మా కోసం మరి పాడితే బాగుంటది, పాడేసే.
నీ వాడే ఆటకు నేను వాడే పాటకు కాస్తైనా కరుణించావా శివయ్య కనసైగా మళ్ళించావా నీవిచ్చే జన్మకు పాలిచ్చే అమ్మకు బంధాన్ని ముడివేసివా శివయ్య బాగల్లో పడివేసివా నీటి బుడుగా లాంటి జీవితాలనిచ్చి కాలి బూడిదయ్య బతుకుల్ని మాకిచ్చి శివుడా నీ మాయ ఏందిరా చిన్న సీమైన గుట్టదు నీ ఆజ్ఞలేనిది శివుడా లీలా గొప్పరా శివుడా నీ మాయ ఏందిరా చిన్న సీమైన గుట్టదు నీ ఆజ్ఞలేనిది శివుడా నీ లీలా గొప్పరా. ఇది ఇప్పుడు రిలీజ్ అవుతుంది అనమాట. షూటింగ్ అయితే అయిపోయినట్టు. షూటింగ్ అయిపోయిందా? కాలేదండి. ఓకే. నెక్స్ట్ ఇంకా సినిమాలలో ఏమైనా వాడినామమ్మా? పాడిన ఏమైనా 3 సాంగ్స్ పాడినా. 3 సాంగ్లు పాడినా? 3 పాడినా ఒకదానికి షూటింగ్ చేసిన. ఎట్లుండే షూటింగ్? ఎట్లుండే? మంచిగా ఉందిరా. రికార్డింగ్ అది కూడా పాడినాక షూటింగ్ చేయించారు వేరే. ఏ సినిమాలు అంటే ఇప్పుడు చెప్పొద్దు, అవి రాలే కదరా. పెద్ద పెద్ద సినిమాలా? మంచి పెద్ద డైరెక్టర్లా? తెలిసిన వాళ్ళేనా? ఏమని అడిగిండ్రు? నేను ఫోన్ చేసి ఏమన్నా మాట్లాడా? పాడమని అన్నాడు. చరణ్ అర్జున్ గారే పాడిచ్చిండు అన్నట్టు. చరణ్ అర్జున్ గారే పాడిచ్చినారా? 3 సినిమాలకు కూడా ఆయన డైరెక్టర్, ఆయననే పాడిచ్చిండు. పెద్ద పెద్ద సినిమాలా? అవును. ఇప్పుడు ఇంకా ఏదైనా ఫోక్ పాటలు ఏమైనా పాడినారా? శివుని పాటలే 2 పాడిన అన్నట్టు. శివుని పాటలు 2 శివరాత్రికి ఇంకో దాంట్లో కూడా పాడినా. అది కూడా కొంచెం పాడతా. పాడు. గల్లు గుల్లున రావయ్యో గజల రామలింగయ్య జన్ను జన్నున రావయ్యో జడల రామలింగయ్య దేశాలు ఏలేటి దేవుడ రామలింగయ్య రాజాలు ఏలేటి రాజు మాలింగయ్య గల్లు గల్లున రావయ్యో గజల రామలింగయ్య జన్ను జన్నున రావయ్యో జడల రామలింగయ్య. ఇది కూడా వాడిన తల్లి. అమ్మా ఈ 2 రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఇంకా ఇవి కూడా పెద్ద హిట్లు అయిపోతాయిలే. కావాలా తల్లి? నీ ఫస్ట్ శివుని పాట ఫేవరెట్ కదా? అవును. ఆ తర్వాత ఇవి కూడా అట్నే ఉంటాయి. అట్నే కావాలన్నదే ఉంది నాకు. ఈ గుడిలో మీరు భజనలు చేస్తారా? ప్రతి శనివారం చేస్తాం రా ఇక్కడ. శనివారం ఆంజనేయ స్వామి కోసం. మరి ఆంజనేయ స్వామి పాట ఏదైనా మాకు భజన పాట. బంతి పూల దండటేద్దునా నేనిట్టేద్దునా అంజన్న మెడల మాలేద్దునా మని ఆరవెద్దునా అందాల మారుతి నిన్ను చేరవేడితిని బాల బ్రహ్మచారి నాని భక్తి తోడ మొక్కితి రామాంజనేయమమ్ము రక్షించమంటిని కవిరాజ కరుణ తోడ కాపాడమంటిని అర పొన్న పూల దండటేద్దునా నేనిట్టేద్దునా అంజన్న మెడల మాలేద్దున మని అరవెద్దునా ముక్కంటి దేవతల రూపమే నీదన్న 3 లోకాలకు దీపమే నీవన్న నీ దివ్య తేజమే మాకు దివ్య తేజమన్ సంజీవి బావుడా సకాలి దేవుడా అరే పగడ పూల దండటేద్దునా నేనిట్టేద్దునా అంజన్న మెడల మాలేద్దునా మని అరవెద్దునా. భలే వాడుతున్నావు. ఏం అడుగుతావి? భలే వాడుతున్నావే. దేవుని పాటలు, ఫోక్ పాటలు, ఇంకా సినిమా పాటలు ఎట్లా వాడతావు చూడాలన్నమాట. సినిమాలలో ఎట్లా వాడినావు ఏంది అప్పుడు ఎట్లా? అది భయం అయిందా? అంటే ఫస్ట్ మైక్ ఇక్కడ స్టూడియోలో వాడిన దానికి సినిమాలో వాడిన దానికి ఏమైనా తేడా ఉందా? కొంచెం పాటలు తేడా ఉన్నాయి తల్లి. పాటలు తేడా ఉన్నాయి. మనుషులు ఎట్లున్నారు? వాళ్ళు పాడించినాం మంచిగా పాడించినారా? మాట్లాడిరా? మీతో ఏమని మాట్లాడారు? ఏం మాట్లాడిరా? పాట పాడమంటే పాడినా. చాలా బాగా పాడిరమ్మా, మీ వాయిస్ బాగుంది, మంచిగా పాడుతురు, అసలు భలే పాడుతురు, ఆ పాట మంచిగా ఉంది, నాకు నచ్చింది అని అన్నారు. మీ ఫేవరెట్ సింగర్ ఎవరు చెప్పండి? నార్మల్ ఫేవరెట్ సింగర్లు అందరు అందరు ఎవరు పాడినా కూడా మంచిగానే పాడతారు కదా. మంచి పాటలే హిట్ అయ్యే పాటలే పాడుతారు. అవును. సరే ఏదైనా రాముని పాట వస్తుందా? రాముని పాట ఎట్లాగో ఆంజనేయ స్వామి కోసం పాడినాం, రాముని కోసం ఒక పాట పాడతా. ఆయన ఉప్పు కూడా శివ పాడిండు చూడు. అవును పాడు. బిరుజులింగం కాయ బిల్లాలొడ్డాలం ఓ నా సీతమ్మ బిల్లాలొడ్డాలం ఓ నా సీతమ్మ భీమునికి నేనొక్క బిడ్డని కావాలే ఓ నా రామయ్య బిడ్డని కావాలే ఓ నా రామయ్య అర్జులింగం కాయ అద్దాల బొట్టు ఓ నా సీతమ్మ అద్దాల బొట్టు ఓ నా సీతమ్మ అర్జునికి నేనొక్క ఆడి బిడ్డని ఓ నా రామయ్య ఆడి బిడ్డని ఓ నా రామయ్య శంభులింగం కాయ శివుల గంటీలు ఓ నా సీతమ్మ శివుల గంటీలు ఓ నా సీతమ్మ శంభునికి నేనొక్క చెల్లని కావాలే ఓ నా రామయ్య చెల్లని కావాలే ఓ నా రామయ్య. దేవుని పాటలని లేదు, ఏ పాటలని లేదు, ఇట్లా అడగంగానే ఇట్లా వాడుతున్నావు. పాడతా తల్లి. భలే వాడుతున్నావు. ఇవన్నీ రాసుకుంటావా? ఏం రాసుకోవు కదా? ఏం రాసుకొని అన్ని అట్లా గుర్తు పెట్టుకొని అన్ని ఏమన్నా ఉన్నాయా ఇంట్లో? పాటల బుక్కులు అట్లా ఏం లేవు? ఆ బుక్కులు నాకు వస్తానా చదవడానికి? ఎప్పటి నుంచో అవి అట్లా మైండ్ లో ఉండి అవే వాడుతున్నారు కదా.
దుర్గమాతది పాడదాం తల్లి ఒకటి. దుర్గామాతది పాడదాం ఒకటి. అమ్మ ఎక్కడికే దుర్గమ్మ ఎక్కడికే పల్లెవ పానీర పైన ఎక్కడికే గల్లు గుల్లున బాయ కనక దుర్గమ్మ గల్లు గుల్లున బాయ కనక దుర్గమ్మ 3 గిల్లల బండి ఎక్కినావమ్మ 3 లోకాలు ఏలినావమ్మ 3 గిల్లల బండి ఎక్కినావమ్మ 3 లోకాలు ఏలినవమ్మ అమ్మ ఎక్కడికే దుర్గమ్మ ఎక్కడికే పల్లెవ పానీర పైన ఎక్కడికే 4 గిల్లల బండి ఎక్కినావమ్మ 4 లోకాలు ఏలినావమ్మ 5 గిల్లల బండి ఎక్కినావమ్మ 5 లోకాలు ఏలినావమ్మ అమ్మ ఎక్కడికే దుర్గమ్మ ఎక్కడికే పల్లెవ పానీర పైన ఎక్కడికే అంచు పట్టు చీర కట్టినావమ్మ అద్దాల రైకలు తొడిగినావమ్మ అమ్మ ఎక్కడికే దుర్గమ్మ ఎక్కడికే పల్లెవ పానీర పైన ఎక్కడికే. నీకేమైనా కష్టం వస్తే ఫస్ట్ ఎవరికి మొక్కుతావు? దేవునికి, శివునికేనా? ఏమని కోరుకుంటావు? ఇక మంచిగా కష్టాలు పోవాలా తండ్రి అంటాము, ఎల్లమ్మని అంటాము. ఈ శివరాత్రి మాకు ఎక్కువ ఆంజనేయ స్వామి ఊళ్ళే ఏది వచ్చినా కూడా పోతుంటే వస్తుంటే ఈయనకు దండం పెట్టుకొని పోతారు, మంచి జరుగుతుంది. శివరాత్రికి ఏం పూజలు చేస్తారు? ఎట్లా జరుపుకుంటారు ఊర్లో? శివరాత్రికి శివుని పూజలు చేస్తాం, గుడికి పోతాం, గుడికి శివుని పూజలు చేస్తాం. జాగారం ఉంటారా? జాగారం చేసుకుంటే ఎట్లుంటారు? ఇంట్లోనేనా లేదంటే గుడిలో? గుళ్ళకే పోతున్నాం తల్లి ఇప్పుడు చాలా సంవత్సరాలు. భజనలు చేసుకుంటుంటారు. ఇప్పుడు రాత్రి అనే ఉంటది మార్కొండయ్య జాతర అని ఉంటది మాకు, రామలింగాల కూడా ఇంకా మార్కొండయ్య జాతర జరుగుతుంది. ఆడికి పోతాం, మా ఊరు వాళ్ళందరం కూడా భజనకు పోతాం. ఆడికి తెల్లవారు ఆడ భజన వేసుకుంటా ఉంటాం. మీరు శివుడిని ఇంత ఆరాధిస్తారు కాబట్టి ఆయన మీకు ఎప్పుడు ఇట్లా అండగా ఉండేటట్టున్నాడు. మీరు ఫస్ట్ పాడిన హిట్ అయిన చూడు ఆ పాట ఇప్పుడు మా కోసం మళ్ళీ ఒకసారి పాడుతా తల్లి. 12 స్తంభాల పందిట్లా ఉయ్యాల పడుకున్న సాంబయ్యాలగరా లెగరా సాంబయ్యాలగరా నాయ్యాలగరా పరమాత్మ లెగరా ఎన్నిళ్ళు సన్నీళ్ళు ఏకము చేసినము సానమడంగా లెగరా లెగరా సాంబయ్యాలగరా నాయ్యాలగరా పరమాత్మ లెగరా మల్లెలు మాలలు నీకోసం తెచ్చినము అలంకరించంగా లెగరా లెగరా సాంబయ్యాలగరా నాయ్యాలగరా పరమాత్మ లెగరా మా తల్లి పార్వతి వచ్చి ఉన్నది నాట్యమాడంగా లెగరా లెగరా సాంబయ్యాలగరా నాయ్యాలగరా పరమాత్మ లెగరా పరమశివుడాని నేను అనుకుంటే పాములోడంటారు కదరా లెగరా సాంబయ్యాలగరా నాయ్యాలగరా పరమాత్మ లెగరా గరుడ కంటుడాని నేను అనుకుంటే గంగిరెడ్లోడంటారయ్యా లెగరా సాంబయ్యాలగరా నాయ్యాలగరా పరమాత్మ లెగరా సాములూరు వాని నేను మొక్కుతుంటే సన్యాజీ అంటారేందయ్యా లెగరా సాంబయ్యాలగరా నాయ్యాలగరా పరమాత్మ లెగరా. ఈ పాటనేనా మీకు హిట్ ఇచ్చింది, మొత్తం మీకు గుర్తింపు తెచ్చిన పాట? ఎప్పటికీ మర్చిపోలేరు కదా అస్సలే. అప్పుడు ఎవరు ఫస్ట్ మెచ్చుకున్నది మిమ్మల్ని? అది ఎవరైనా గుర్తుందా? ఆ పాట విని ఎంత బాగుంది పాట, ఎంత బాగా అందరు మంచిగా పాడింది, మంచిగుందని అన్నారు అందరు. మీ ఆయన ఏమన్నారు? మా ఆయన కూడా మంచిగా మురిసిండు. అనుకున్నారా ఇంత పెద్ద హిట్ అవుతుంది? నిజంగా అసలు 1-2 పాటలతోటి ఇంత హిట్ అయితే ఇంత పెద్ద స్థాయి ఏకంగా సినిమాలలో 3 పాటలు మంచి ఆర్డర్లు కూడా వస్తున్నాయి తల్లి. ఇప్పుడు ఈవెంట్లకు రమ్మని చాలా ఆర్డర్లు పోతున్నారా? ఒప్పుకున్నా కూడా శివరాత్రికి వరంగల్ ఒప్పుకున్నా, చాలా వస్తున్నాయి. అది ఫస్ట్ ఒప్పుకున్నా అన్నట్టుగా తప్పలే. వరంగల్ కూడా చరణార్జున్ గారు చెప్పించండి. చరణార్జున్ గారిని మంచిగా తలుస్తున్నారు అప్పటి నుంచి మీరు. అట్లా ప్రోగ్రాము మంచిగా చూసుకున్నట్టున్నారు కదా. ఎట్లుంటే వాళ్ళతో పని చేస్తున్నా మంచిగా అనిపించింది. మంగ్లీ గారు మాట్లాడేటోళ్ళు ఇలా పాడాలి అని ఏమని చెప్పారు. సురేష్ గోపిల్ గారు అన్నట్టుగా ఈ పాట పెట్టుకుని నెల మొత్తం డాన్స్ చేయాలమ్మా, అట్లుండాలి రావుతల్లి పాట. అవును, ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది అనమాట ఆ పాట. ఇక ఎప్పుడు బోనాల పండుగ వస్తే ఇంకా అప్పుడు అది ఫంక్షన్ హాల్లో కూడా వేస్తున్నారు, అది వేసుకునే ఆడుతుర్రు. నువ్వు ఎక్కడికన్నా పోయినప్పుడు నీ పాటలు నీకే పెట్టినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? పెట్టుకొని ఏంటంటే నేను అనేది నాకు సంతోషం ఉండదు, ఫుల్ హ్యాపీగా ఉంటా. సంతోషం అవుతుంటది కదా, బయటకు కనపడదు కానీ. బయటకి కనపడియాం కదా. డాన్స్ చేసినవా? ఏడన్నా కొన్ని దుక్కుట్లనే గుర్తుపడతారు, కొన్ని దుక్కుట్లనే గుర్తుపడరు అన్నట్టు. అంత డాన్స్ ఎప్పుడైనా చేసినరా మీరు? అలా బాగా చేసినాం అన్నట్టు, ఎక్కువ చేసినారు కదా. ఎట్లా జరిగింది ఆ షూటింగ్? షూటింగ్ మంచిగా జరిగింది. నాకు ఆ స్టెప్పులు రాకున్నా కూడా కొరియోగ్రాఫర్ జాన్లూరి గారే, జానులిరి గారు, ఆమెనే వేపిస్తుంటే ఇట్లే అమ్మా నువ్వు అంటే నాకు వస్తుందో రాదో తల్లి అని అంటే నీకెందుకమ్మా నువ్వు వేస్తావు అన్నది. నేను వేస్తుంటే కూడా అమ్మో అమ్మ తక్కువది కాదన్నా మంచిగా వేస్తుంది. అప్పటి వరకు కోలాటాలలో డాన్స్ చేసేటోళ్ళు అంతే, పైకి ఎగిరి దునికేదేనా అది.
ఇంకా ఇది స్టెప్పులు చూపించింది చాలా. మంగళి గారు కూడా నువ్వు ఎక్కడ పుట్టినవే తల్లి గింతగానే ఆడుతున్నావు. ఆమె కూడా బాగా చేసింది అందులో, మంచిగా చేసింది. నన్ను కూడా అమ్మా మంచిగా చెయ్యి, మంచిగా ఎగురు, మంచిగా నువ్వు బాగా చేస్తున్నావు అని అనిందా. బోనం పట్టుకోకుండా బాగా ఆడుతున్నావు. ఆమె కూడా మంచిగా ఆడింది. మంచిగా ఉందిరా, కల్మషం లేకుండా బాగుంటది అన్నట్టు మనుషులతోటి. నాకు నచ్చింది. నచ్చిద్దా నీకు? నిజంగా మంగ్లీ గురించి ఇంత మంచిగా చెప్పిండ్రు. మీరిద్దరు కలిసి పాడిన పాట సూపర్ హిట్ అయిపోయింది, వైరల్ ఆ పాట అయితే మొత్తం. అందులో మీ వాయిస్ నిజంగా మస్తు ఉంటది. ఆ పాట మళ్ళీ ఒకసారి మాకోసం. ఓకేరా. రావు తల్లి రేణుకెళ్ళమ్మో, మేము రాజుగారు విలువ నంపే రేణుకెళ్ళమ్మ. తూర్పు రాజులో రేణుకెళ్ళమ్మ, టొంగుట్టు ఇయ్యాల తెచ్చినారు రేణుకెళ్ళమ్మ. రావు తల్లి రేణుకెళ్ళమ్మ, మేము రాజుగారు విలువ నంపే రేణుకెళ్ళమ్మ. రావు తల్లి రేణుకెళ్ళమ్మో, మేము రాజుగారు విలువ నంపే రేణుకెళ్ళమ్మ. తూర్పు రాజులో రేణుకెళ్ళమ్మో, టొంగుట్టు ఇయ్యాల పంపే గోలుకొండ ఎల్లమ్మ. రావు తల్లి రేణుకెళ్ళమ్మ, మేము రాజుగారి పిలువ నంపే రేణుకెళ్ళమ్మ. ఉత్తడము రాజులో రేణుకెళ్ళమ్మో, ముక్కు పుడకలే పంపినారు రేణుకెళ్ళమ్మ. రావు తల్లి రేణుకెళ్ళమ్మో, మేము రాజుగారి పిలువ నంపే రేణుకెళ్ళమ్మ. పర్వటే రాజులో రేణుకెళ్ళమ్మ, పట్టు సీరలే తెచ్చినారు తల్లి రావమ్మ. పనవటే రాజులో రేణుకెళ్ళమ్మో, పట్టు సీరలే తెచ్చ మా తల్లి రావమ్మ. రావు తల్లి రేణుకెళ్ళమ్మో, మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ. దక్షిణము రాజులో రేణుకెళ్ళమ్మో, దండ గడియాలు తెచ్చినారు రేణుకెళ్ళమ్మ. రావు తల్లి రేణుకెళ్ళమ్మ, మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ. రావు తల్లి రేణుకెళ్ళమ్మో, మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ. నిమ్మాల దండలే గండి వేసమ్మో, నీకు నిలిసేట జడలే దండి పోజమ్మ. మాన్రోలు సీరలంట మా కాలమ్మో, నీకు మడవల్లాక గోసులంట రేణుకెళ్ళమ్మ. రావు తల్లి రేణుకెళ్ళమ్మ, మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ. 1000 నీళ్ళు సై నీళ్ళు రేణుకెళ్ళమ్మో, నీకు అయ్యయ్యి గోలాలు రేణుకెళ్ళమ్మ. వజ్రప్పు గుండెక్కి రేణుకెళ్ళమ్మో, నువ్వు ఓలింగులాడినావు రేణుకెళ్ళమ్మ. పౌడెప్పి గుండెక్కి పగడాలమ్మో, నువ్వు పైసలక వాడినావు బంగారమ్మ. రావు తల్లి రేణుకెళ్ళమ్మ, మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ. రావు తల్లి రేణుకెళ్ళమ్మో, మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ. అమ్మా మీ పాట ఏముంటదంటే నిజంగా ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది. మీ గొంతు నిజంగా కోకిల అలాగా వాడతారు మీరు. నిజంగా మీరు నార్మల్ గా మాట్లాడుతున్నప్పుడు, పాట పాడుతున్నప్పుడు సంబంధమే ఉండదు. అట్లా ఎట్లా ప్రాక్టీస్ చేసిండ్రా? వరం నిజంగా. ఇట్లనే మీరు ఇంకా ఎక్కువ పాటలు పాడి, ఇంకా సూపర్ హిట్లు పాటలు పాడి, అసలు ఇంకా ట్రెండ్ అయ్యి పెద్ద పెద్ద సినిమాలలో కూడా పాటలు పాడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ శివుడి అండ మీ మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. తల్లి థ్యాంక్ యూ రా. మీరు కూడా అంత దూరం నుంచి మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తల్లి. మీకోసం మేము ఎంత దూరమైన వస్తాం మీ వాయిస్ కోసం. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇట్లనే ఇంకా ఎన్నో పాటలు పాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే తల్లి, మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలి.